జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీలో కలకలం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ ప్రారంభించడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. అందులో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరిక పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర కలత చెందారు. నిర్ణయం అనేది సమయానికి నిర్ణయం ఉంటుంది. సమయం దాటిపోయిన నిర్ణయం రివ్యూ ఉంటుంది. ఆ సమయం దాటిపోయిన తర్వాత దీనికి ఏదైనా సమయం సందర్భం ఉంటుంది. ఆ సమయం దాటిపోయిన తర్వాత దీనికి విలువ ఉంటుంది. కొంచెం నిర్ణయం అనేది సమయానికి నిర్ణయం ఉంటుంది. సమయం దాటిపోయిన నిర్ణయం రివ్యూ ఉంటుంది. తన పదవికి పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై తన అనుచరులు పార్టీ శ్రేణులతో జీవన్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. 2014 నుంచి 3 పర్యాయాలుగా సంజయ్ జీవన్ రెడ్డి ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. అలాంటిది తనకు కనీస సమాచారం ఇవ్వకుండా సంజయ్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సమయం సందర్భం ఉంటుంది. ఆ సమయం దాటిపోయిన తర్వాత దీనికి విలువ ఉంటుంది. కొంచెం నిర్ణయం అనేది సమయానికి నిర్ణయం ఉంటుంది. సమయం దాటిపోయిన నిర్ణయం విలువ ఉంటుంది. ఆ సమయం దాటిపోయిన తర్వాత దీనికి విలువ. ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుండి వలసల్ని ఆయన ఇప్పటికే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. పార్టీ సుస్థిరంగా ఉందని, వేరే పార్టీ వాళ్లకు చేర్చుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన మీడియా సమావేశంలోనే ప్రశ్నించారు. తాను ఇలాంటి వాటికి వ్యతిరేకమని, వాటిని ప్రోత్సహించడం తన విధానం కాదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు ప్రెస్ మీట్లో పేర్కొన్నారు. నిర్ణయం అనేది సమయానికి నిర్ణయం ఉంటుంది. సమయం దాటిపోయిన నిర్ణయం విలువ ఉంటుంది. ఆ సమయం దాటిపోయిన తర్వాత దీనికి విలువ. ఏదైనా సమయం సందర్భం ఉంటుంది. ఆ సమయం దాటిపోయిన తర్వాత దీనికి విలువ ఉంటుంది. కొంచెం అలాంటిది ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిణామం చేసుకోవడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ తన పట్ల వ్యవహరించిన తీరుకి ఆయన సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పలువురు కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి హుటాహుటిన ఆయన ఇంటికి వెళ్లారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని వారు జీవన్ రెడ్డిని కోరారు. తనకు ఎలాంటి సమాచారం లేకుండా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని కాంగ్రెస్లో ఎలా చేర్చుకుంటారని వారిపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా సమయం సందర్భం ఉంటుంది. ఆ సమయం దాటిపోయిన తర్వాత దీనికి విలువ ఉంటుంది. కొంచెం నిర్ణయం అనేది సమయానికి నిర్ణయం ఉంటుంది. సమయం దాటిపోయిన నిర్ణయం విలువ ఉంటుంది. 4 దశాబ్దాలుగా పదవులు ఉన్నా లేకున్నా పార్టీని పట్టుకుని ఉంటున్న సీనియర్లని ఇలా అవమానిస్తారా అంటూ వారిని నిలదీశారు. సంజయ్ని చేర్చుకునేటప్పుడు తనకు కనీసం ఒక్క మాటైనా చెప్పరా అంటూ వారిపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏదేమైనా జీవన్ రెడ్డి రాజీనామా అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, మొత్తానికి ఆపరేషన్ ఆకర్ష్ కూడా వికర్ష అయినట్టు కనిపిస్తోంది. ఏంటి నెక్స్ట్ కాంగ్రెస్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? సీతారామరాజు, ఇప్పటివరకే మనం జైత్యాల్లో చూసుకున్నాం. అయితే సంజయ్ నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సంజయ్ నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరడం, అదేవిధంగా నిన్న రాత్రి నుంచి కూడా జైత్యాల వ్యాప్తంగానే కాదు, ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా ఒక హడావుడి అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. జీవన్ రెడ్డి స్థానికంగా గత 4 దశాబ్దాల నుంచి అక్కడ ఉంటూ కాంగ్రెస్ పార్టీని పట్టుకుని అతను సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. అదేవిధంగా సంజయ్ కి ఇటు జీవన్ రెడ్డికి 3 సార్లు ఆ పోటీ నెలకొనడం, జీవన్ రెడ్డి కూడా ఓడిపోవడం, ఇటువంటి కార్యాచరణలు నెలకొన్న నేపథ్యంలో సంజయ్ ని ఈ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడంతో ఒకవైపు జీవన్ రెడ్డి అయితే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే సంజయ్ ని తీసుకునే టైంలో ఒక్క మాట కూడా అడగకపోవడంతో అతను ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా చూసుకుంటే దాదాపు అతనికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ క్యాడర్ ఉదయం నుంచి కూడా జీవన్ రెడ్డి ఇంటి దగ్గరే ఉంది. అదేవిధంగా ఒకవైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అదేవిధంగా ఆది శ్రీనివాస్ కూడా అతని ఇంటికి వెళ్లడం జరిగింది. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ఒకవైపు పార్టీ
యోచన చేస్తుంది. ఎటువంటి ఈ నిర్ణయానికి గల కారణాలు ఏంటి అని కూడా అక్కడ చర్చిస్తున్నారు. దాని పైన ఒక చర్చ జరుగుతుందనే కోణంలో మాత్రం వాళ్ళు నచ్చ చెప్పడం జరిగింది. అయితే సడన్లీ తీసుకోవడం నాకు చెప్పకపోవడం తోటి ఎందుకు చెప్పలేరనే కోణంలో మాత్రం జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాని కార్యకర్తలతో కూడా ఇప్పటివరకే పార్టీకి అదేవిధంగా పదవికి రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటానని కూడా ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలతో కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నంలో మాత్రం ముఖ్య నేతలైతే దాంట్లో లీనమై ఉన్నారని చెప్పవచ్చు. అదేవిధంగా అధిష్టానం నుంచి కూడా 2 సార్లు ఫోన్లు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ నుంచి కూడా కొంతమంది నేతలు వస్తారు, జీవన్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది, జీవన్ రెడ్డిని బుజ్జగించి అదే పార్టీలో కొనసాగే విధంగా కలుపుకునే విధంగా కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి జరుగుతుంది. అంటే ఈయన రాత్రి నుంచి అంటే ఇప్పటి వరకు సాయంత్రం వరకు కూడా ఈ టెన్షన్ వాతావరణం జైత్యాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. జీవన్ రెడ్డి మరి ఏం నిర్ణయం తీసుకుంటారు? 4 దశాబ్దాలుగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీనే పట్టుకొని ఉండడము, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉండడము, అదేవిధంగా వైఎస్ఆర్ పీరియడ్ లో కూడా అతను మంత్రి పదవి కొనసాగడము, ఇవన్నీ చూసుకున్న పరిణామాలను బట్టి చూసుకుంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఎంతవరకు పోయే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఇప్పటికే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకాశం పేరుతో ఒకవైపు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని చేర్చుకుంటున్నారు. కానీ కొన్ని చోట్ల అక్కడ ఉన్న నేతలకు, సీనియర్ నేతలు కావచ్చు, ఎప్పటి నుంచో ఉంటున్న నేతలకు వాళ్ళు సమాచారం అందించకపోవడంతో ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయనే కోణంలో మాత్రం జీవన్ రెడ్డి దీన్ని అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా జీవన్ రెడ్డి మాత్రం దీనిపైన ఇంకా క్లారిటీ అనే పరిస్థితి అయితే కనబడుతుంది. మరి నేతలు మాత్రం అతన్ని చర్చించి దానికి నచ్చజెప్పే ప్రయత్నం అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఇది హాట్ టాపిక్ గా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. సీతారామరాజు, రవీందర్, ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ఎంతమందిని వీలైతే అంతమందిని త్వరగా తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ లోకి, లేకపోతే బీఆర్ఎస్ చెందిన నాయకుల్ని బీజేపీ ఏమైనా ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీజేపీ కనుక తీసుకుంటే కాంగ్రెస్ కి బలం తగ్గే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తోంది. ఏంటి దీని మీద మనం ఎలా ఆలోచించవచ్చు అంటారు రవీందర్? మీరు అన్నట్టుగా ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, అదేవిధంగా బీజేపీ నుంచి కూడా ఎటువంటి ఎవరు వచ్చినా కానీ కంపల్సరీ తీసుకునే విధంగా పోవాలని ఇప్పటికే అధిష్టానం నుంచి సమాచారం అందడంతో ఈ కార్యాచరణ కూడా చేపట్టడం జరిగింది. ఆకాశం పేరిట కూడా ఒకవైపు ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీలు కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీలు కావచ్చు, ఎవరు వచ్చినా కానీ వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలి, ఒకవైపు చేర్చుకోవాలని అక్కడి నుంచి పై నుంచి ఆదేశాలు ఉన్న నేపథ్యంలోనే ఈ కార్యాచరణ కూడా చేపడుతున్నారు. కానీ ఇదే బీజేపీ కూడా చూసుకోవచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు ఎంపీ స్థానాలకు చూసుకుంటే దాదాపు ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ సమానమైన స్థానాలు సాధించడం, అదేవిధంగా కరీంనగర్ సంబంధించి ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటు బండి సంజయ్ కి హోంశాఖ సహాయ మంత్రి ఇవ్వడము, అట్లాంటి కార్యాచరణలు చేపడుతున్నారు. కాబట్టి బీజేపీ ఎటువంటి స్టెప్ అయినా వేసినట్టయితే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలను వాళ్ళు గిట్లా తీసుకున్నట్టయితే కాంగ్రెస్ కు కొంచెం ప్రమాదం వచ్చే అవకాశం కనబడుతుందనే కోణంలో మాత్రం ఇటువంటి కార్యాచరణలు చేపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. సీతారామరాజు, రైట్, థ్యాంక్ యూ రవీందర్, థ్యాంక్ యూ. ఇచ్చిందో వాస్తవంగా ఒక విధంగా అది అవకాశవాదానికి నేను నిదర్శనంగా భావిస్తాను చెప్తాను. ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పనిచేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, 65% తప్పితో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది, 65% తప్పితో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉంది. యాజ్ ఆఫ్ కాంగ్రెస్కి ఏదైతుందో మాకు ఇతరులను చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించాను. అటువంటి నేను ప్రోత్సహించడంలో కూడా కాను అంటూ